ఆత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ప్రభువా ఈ లోకానికి నీవు వచ్చావు, మాకు ఆదరణకర్తగా ఉండుమని వేడుచున్నామయ్యా. నీ వరములతో మమ్ము దీవించుము తండ్రి. నీలో ఎదుగుటకు ప్రార్థన వరమును, నీలో ఎదుగుటకు వాక్యం చదువు అని వరమును మాకు దయచేయమని వేడుచున్నాము తండ్రి. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్ము నింపుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22-23 వచనములు. నీ కన్ను నీ దేహమునకు దీపిక, నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు ఆధ్యాత్మిక వడకానికి స్వాగతం పలుకుతున్నాను. మొదటి సందేశంలో పాత జీవితం గతిస్తే
క్రీస్తులో ఎదుగుతామని తెలుసుకున్నాం. రెండవ సందేశంలో దేవుని వాక్కులో ఎదిగితే క్రీస్తులో ఎదగగలుగుతామని తెలుసుకున్నాం. మూడవ సందేశంలో ప్రార్థన ద్వారా దేవుని క్రీస్తులో ఎదగడం తెలుసుకున్నాం. ఇక చివరి సందేశంలో శరీరము ద్వారా క్రీస్తులో ఎలా ఎదుగుతాం అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు చదివిన ఒక ప్రశ్న సత్యోపదేశ సంక్షేప పుస్తకంలో, దేవుడు సృష్టించిన వాటిలో శ్రేష్టమైనవి ఏవి? దాని సమాధానము, శరీరం లేని సన్మనస్కులు, ఆత్మ శరీరం గల మనుష్యులు. దూతలకు సహితం ప్రభు శరీరాన్ని ఇవ్వలేదు, కానీ నీకిచ్చాడు. కారణం, ఈ శరీరం ద్వారా తనను తెలుసుకోవాలని, ఈ శరీరం ద్వారా తనలో ఎదగాలని, ఈ శరీరపు భాగముల ద్వారా ఆయనలో ఎదిగి ఆయనతో ఐక్యమవ్వాలని ప్రభు ఉద్దేశం. అందుకే ప్రభు శరీరమును ఒక గొప్ప బహుమానంగా మానవునికి ఇచ్చాడు. కనుక ఈ సందేశంలో మన శరీరాన్ని ఎలా వినియోగిస్తున్నాం, ఎలా వినియోగించాలో తెలుసుకుందాం. చాలాసార్లు గమనిస్తూ ఉంటున్నాం, చాలామంది ఈ శరీరాన్ని దేనికి ఉపయోగిస్తున్నారంట అంటే తినడానికి, త్రాగడానికి, మరియు వివిధ రకమైన చెడు వ్యసనాలకు గురి అవ్వడానికి, త్రాగుడు రోగానికి, సిగరెట్లు తాగడానికి, అదేవిధంగా అనేకమైన వ్యర్థ క్రియలు చేయడానికి ఉపయోగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనములో మనం రాయబడుతున్న విషయం ఏంటంటే, ఆయన మిమ్ము వెలనిచ్చి కొనెను కనుక మీ దేహముతో ఆయనను మహిమపరుపుడు. అవును, యేసుక్రీస్తు ప్రభు నీ శరీరమును వెలనిచ్చి కొనెను. ఆయన తన శరీరంలో బాధలు అనుభవించి తన రక్తము ద్వారా నిన్ను కొనుక్కున్నాడు. దేనికి? ఈ శరీరం ద్వారా ప్రభువును మహిమపరచాలి, ఈ శరీరం ద్వారా ప్రభువులో ఎదగాలి, ఈ శరీరం ద్వారా దేవునితో ఐక్యం అవ్వాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకే కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 6వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది, మానవుని శరీరము దేని కొరకు సృజించబడింది అంటే ప్రభువు కొరకు. మానవుని శరీరము ప్రభువు కొరకు, ఈ శరీరం క్రీస్తు కొరకు. ఇది వ్యభిచారం కొరకు కాదు అని రాయబడి ఉంది. అంటే మన శరీరము వ్యభిచారమునకు కాదు, కానీ ఇది క్రీస్తులో ఎదుగుట కొరకు. ఈ శరీరంను ఉపయోగించి నువ్వు నేను క్రీస్తులో ఎదగాలి. చూడండి, మరియ తల్లి మనకు ఒక ఆదర్శము. మరియ తల్లి తాను ఒక కన్యగా జీవిస్తున్నప్పుడు ప్రభు ఆ శరీరమును కోరుతున్నాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు మరియ తల్లి దగ్గరకు గబ్రియేలు దూత పంపబడుతుంది. గబ్రియేలు దూత చెప్తుంది, ఇదిగో నీ శరీరం ప్రభువుకు కావాలి, ఇదిగో నీ శరీరములో దేవుని కుమారుని మోయగలవా? అప్పుడు మరియమ్మ చెప్పవచ్చు, కాదు, నేను మొయ్యలేను, ఈ శరీరం నా కొరకు సృజించబడిందని చెప్పవచ్చు. కానీ మరియ తల్లి అలా చెప్పలేదు. ఆమె ఏమంటుంది? ప్రభు మాట ప్రకారం జరుగునుగాక. అవును, మరియ తల్లి తన శరీరాన్ని ప్రభుకి అర్పించింది. అందుకే ఆమెలో క్రీస్తు ప్రవేశిస్తున్నాడు. ఆ క్రీస్తు ప్రపంచానికి వెలుగుగా మారుతున్నాడు, ప్రపంచాన్ని రక్షిస్తున్నాడు. ఆయన ద్వారా ఆమెకు మనందరికీ రక్షణ ఇవ్వబడ్డది. ఆయన ద్వారానే మనము ఆయనలో ఎదగడానికి శరీరం. మరియ తల్లి తన శరీరమును తినడానికి, త్రాగడానికి, వ్యభిచారం కొరకు ఉపయోగించలేదు. కానీ ఆమె శరీరము దేనికి ఉపయోగించబడుతుందంటే ప్రభు కొరకు. ప్రియ బిడ్డ, నీ శరీరము కూడా ప్రభు కొరకే, నీ సొంత అవసరముల కొరకు కాదు. ఈ శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలి. మరి నీ శరీరంతో నువ్వేం చేస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. శరీరంలో అనేక భాగాలు మనకు కనపడుతున్నాయి. వాటిలో అతి ముఖ్యమైన భాగాలు 5 ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అతి ముఖ్యమైన భాగ్యము మన శరీరంలో ఏంటంటే కళ్ళు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలలో అతి ముఖ్యమైనది కళ్ళు. కళ్ళు లేకపోతే
మన జీవితం అంతా శూన్యం. మరి ఆ కళ్ళను మనం ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం? వాస్తవానికి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములో మనకు ఒక సంఘటన కనిపిస్తుంది. ఆది తల్లి ఏవమ్మ తన కళ్ళతో ఏం చూస్తుంది? ప్రతిరోజు దేవుణ్ణి చూసేది, కానీ ఒక సమయంలో తన కళ్ళతో ఒక పండును చూసింది. తినవద్దన్న పండును చూసింది. ఆ పండు ఎలా కనిపించిందంట? కనులకు ఇంపుగా కనిపించెను. వెంటనే ఆ కళ్ళకు ఇంపుగా కనిపించిన ఆ పండును చూసి మురిసిపోయింది. కళ్ళతో చూసింది, మెదడుతో ఆలోచించింది, చేత్తో చేస్తుంది పాపమును. తినవద్దన్న పండును తింటుంది. అదే రోజు ఏవమ్మ కళ్ళతో పండును చూడకపోతే పాపం చేసేదా? ప్రియ సోదరుడా, సోదరి, మన జీవితంలో కూడా చాలా పాపాలు ఎలా మనం చేస్తున్నాం, ఎలా మనం దేవునికి దూరం అవుతున్నామంటే మన కళ్ళ ద్వారా. ఏవమ్మ తన కళ్ళతో చూడవద్దన్న పండును చూసింది. మనం ఈ ఆధునిక యుగంలో చూడకూడని విషయాలు చూస్తున్నాం. అలా చూస్తున్నాం కనుకనే దేవునికి దూరం అవుతున్నాం. ఒకప్పుడు రేడియో మాత్రమే వినేవాళ్ళం, టీవీ కొద్దిసేపు చూసేవాళ్ళం. నేడు యూట్యూబ్ ఛానల్ని గంటల తరబడి చూస్తున్నాం. ఆ కళ్ళు ఏవేమో చూస్తున్నాం. చేయరాని పనులు, చూడరాని వీడియోలు చూసి అవన్నీ మెదడులో పెట్టుకొని వాటినే చేయాలని ఆశపడుతున్నాం. ఆ ఆశ ఫలితమే మనం పాపములో పడుతున్నాం, క్రీస్తులో ఎదగలేకపోతున్నాం. అందుకే ప్రభు ఇందాక చదివిన సువార్త పట్టణంలో మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22-23 వచనంలో అంటున్నారు, నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేట తెల్లంగా ఉంటే, నీ కన్ను చూసేది మంచిది ఉంటే నువ్వు చేసేది కూడా మంచిదే చేస్తావు. నీ కన్ను చెడును చూస్తే నువ్వు చేసేది కూడా చెడే చూస్తావు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వేం చూస్తున్నావు నీ కళ్ళతో? ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన కళ్ళతో ఏం చూశాడో మీకు తెలుసా? ప్రతిరోజు ఉదయాన్నే దేవుని మహిమను చూశాడు. మధ్యాహ్నం పూటలో ప్రజల బాధలను చూశాడు. సాయంత్రం ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభువా ఈ కళ్ళని ఇచ్చినందుకు నీకు వందనమని తెలియజేశాడు. ప్రభు చేసింది ఇది. తన కళ్ళతో ఎలాంటి వీడియోలను ప్రభు చూడలేదు. కానీ నువ్వు అనవసరమైన వీడియోలు చూస్తూ పాపం మీద పాపం కట్టుకుంటూ క్రీస్తులో ఎదగలేకపోతున్నావు. మనం చూస్తే ఇంకా ఒక ఉదాహరణ దావీదు జీవితంలో జరుగుతుంది. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం దావీదు కళ్ళు ఏం చూస్తున్నాయో. యుద్ధానికి వెళ్ళాల్సిన కళ్ళు ఒకరోజు దావీదు మధ్యాహ్నం పూటలో ఆడకూతురు స్నానం చేస్తుండగా చూస్తున్నాడు. కన్నుతో చూడరానిది చూశాడు. ఫలితం ఆమెతో ఆకర్షింపబడి ఆమెతో పాపం చేస్తున్నాడు. ఆ పాప ఫలితంగా తన జీవితంలో ఆధ్యాత్మికతను కోల్పోతున్నాడు, దేవుని దూరం అవుతున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, క్రీస్తులో ఎదగాలంటే చూడరాని విషయములు నీ కళ్ళతో చూడకూడదు. యోబు జీవితాన్ని చూడండి. యోబు తన కళ్ళతో నియమం చేసుకున్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూస్తే, యోబు కన్నులతో నియమము చేసుకొనెను, తన కళ్ళు ప్రభువుకు అర్పించెను. అందుకే ఆ కళ్ళు ఒకరోజు బాధల తర్వాత ప్రభును చూస్తున్నాయి. నువ్వు కూడా ప్రియబిడ్డ నీ కళ్ళను ప్రభువుకు అర్పించుకో, కళ్ళతో నియమం చేసుకో. ప్రభువా నేను చెడును చూడను, ఈ కళ్ళు నువ్వు సృష్టించినవి, నిన్ను చూడాలి, నీలో ఎదగాలి అని నీ కళ్ళతో నియమం చేసుకో. తప్పకుండా ఒకరోజు నీ కళ్ళు కూడా యోబు కళ్ళలాగా ప్రభువును చూడగలవు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది, ప్రభువా నా కళ్ళను తెరువుమో, నీ ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయములు గ్రహించెదను. మన కళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడగలగాలి. దీనిలో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ కళ్ళతో ప్రభు యొక్క వాక్యాన్ని చదవగలగాలి. అది చేస్తున్నావా ప్రియబిడ్డ? నువ్వు అది చేస్తే ఈ కళ్ళ ద్వారా నువ్వు క్రీస్తులో ఎదగగలుగుతావు. ఇది
మన శరీర భాగాల్లో ఉన్న అతి ముఖ్యమైన ఒక అవయవము కళ్ళు. రెండవ అతి ముఖ్యమైన అవయవము మన శరీరములో ప్రభువుతో ఎదగడానికి దేవుడు మనకిచ్చింది ఏంటంటే నాలుక. వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20-21 వచనాలలో, నాలుకను బట్టియే నరుని జీవితం ఉండును, జీవను బట్టియే నరుని జీవితం ఉండును, జీవము మరణము రెండూ కూడా దేవుడు నాలుకలు సృష్టించాడు. మరి అలాంటి నాలుక నీకు జీవాన్ని ఇస్తుందా, మరణాన్ని ఇస్తుందా? నువ్వేం పలుకుతున్నావు నాలుకతో? నీవు జీవపు మాటలు పలుకుతే జీవాన్ని ఈ లోకంలో ఇస్తావు, నీవు క్రీస్తులో ఎదుగుతావు. మరణాన్ని నువ్వు పలుకుతే మరణంలో ఉండిపోయి దేవునికి దూరంగా మారిపోతావు. మరి నీ నాలుక ఏం పలుకుతుంది? ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు పలికిన మాట, దేవా నన్ను రక్షించుము అని పలికారు. అదే ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో అన్నం దొరకనప్పుడు అదే నాలుకతో ప్రభువును దూషిస్తున్నారు. మన నాలుకలు కూడా ఈ విధంగానే ఉంటాయి. ప్రియ సోదరుడా, సోదరి, అవసరం ఉన్నప్పుడు దేవా దేవా అంటాయి, అవసరం లేనప్పుడు దేవుడు ఎవరు అని అంటాయి. ఇలా చేస్తే నీవు ఆధ్యాత్మికంగా ఎదగలేవు. నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నీ నాలుక సజీవమైన నాలుకగా, జీవపు మాటలు ఇచ్చే నాలుకగా మారగలగాలి. ప్రభువు తన నాలుకను ఏ విధంగా ఉపయోగించారు మీరు చూడండి. ప్రభు సజీవ మాటలు మాట్లాడారు, సృజనాత్మక మాటలు మాట్లాడారు, ఎవరిని నొప్పించని మాటలు మాట్లాడారు. అలా మాట్లాడితేనే ఆయన జీవమును ప్రపంచానికి ఇవ్వగలుగుతున్నారు. మరి నీ నాలుక ఏం మాట్లాడగలుగుతుంది? చాలాసార్లు మనం గమనిస్తున్నాం, మన నాలుకతో మనము అనవసరమైన మాటలు, బూతు మాటలు, చెడు మాటలు, ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడుతున్నాం. దానివల్ల కించపరిచే మాటల వల్ల ఎదుటివాడు మనము బాధపడాల్సిన రోజు వస్తుంది. కానీ నీ నాలుక మాట్లాడాల్సింది ప్రభు మాటలు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనము మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మాటల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా అనేక మంది స్వస్థత పొందినట్లు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిజమే, అనేక బంధకాలలో ఉన్న వారందరినీ యేసు ప్రభు తన మాట ద్వారా స్వస్థపరిచాడు. నీవు నీ మాట ద్వారా ఒక్కరిలోనైనా యేసును ఇవ్వగలవా? యేసు రక్షకుడని నీ మాటతో నీవు చెప్పగలవా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. చాలామంది మనం చూస్తూ ఉంటున్నాం, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటారు. తిమోతికి రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ముసలమ్మ ముచ్చట్లు మీరు చెప్పుకోరాదు. తిమోతి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 13వ వచనములో మనం చదువుతున్నాం, మాట్లాడని విషయాలు మీరు మాట్లాడరాదు. ఈ 2 వాక్యాలలో ప్రభు మన నాలుకతో ఏం చేయకూడదో చెప్తున్నారు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు. దీనివల్ల నీవు ఆధ్యాత్మికంగా ఎదగవు. కానీ నీవు మంచి మాటలు ఇతరుల గురించి మాట్లాడినప్పుడు ఆధ్యాత్మికంగా క్రీస్తులో ఎదగగలుగుతావు. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథం 20వ అధ్యాయము 24-26 వచనాలు మనం చూసినట్లయితే, చాలామంది నాలుకతో అబద్ధములు ఆడతారంట. అబద్ధములు ఆడరాదు అని దేవుని యొక్క వాగ్దానము మనం చదువుతాం. అబద్ధములు ఆడరాదని 10 ఆజ్ఞల్లో ప్రభు ఇస్తున్న వాగ్దానం. మరి నీ నాలుకతో నీవు అబద్ధములు ఆడుతున్నావా? ఒకసారి పరిశీలించుకో ప్రియ బిడ్డ. నాలుకతో అపనిందలు పలకరాదు, ఎదుటి వారిని కించపరచరాదు అని సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. ఇవన్నీ వాగ్దానాలు ఏం చెప్తున్నాయంటే, నాలుకతో అబద్ధాలు ఆడకూడదు, అపనిందలు వేయకూడదు, నాలుకతో ఎదుటి వారిని కించపరచకూడదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, నాలుకతో దేవుని స్తుతించాలి, నాలుకతో దేవుని ప్రార్థించాలి, నాలుకతో ఎదుటి వారిని ఓదార్చాలి. ఆ విషయాలు నువ్వు చేస్తున్నావా? అలా చేస్తే క్రీస్తులో నువ్వు ఎదగలుగుతావు. ఇది 2వ అతి ముఖ్యమైన అవయవము. ఇక 3వ ముఖ్యమైన అవయవము మన శరీరంలో ప్రభు ఇచ్చింది ఏంటంటే చెవులు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే,
నా గొర్రెలు నా స్వరం వినును. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఒకే ఒక నోరునిచ్చాడు, కానీ 2 చెవులనిచ్చాడు. కారణం తన స్వరం ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ మాట్లాడి తక్కువగా వింటున్నాం. రోజులో కొద్దిసేపైనా నీ నోటికి తాళం వేసి ప్రభు వాక్యాన్ని, స్వరాన్ని వినగలుగుచున్నావా? నీవు దేవుని యొక్క గొర్రె పిల్లవైతే, దేవుని కుమారుడవైతే ఆయన స్వరాన్ని ప్రతిరోజు నువ్వు వినగలగాలి. సమూయేలు ప్రవక్త చిన్నవాడే, కానీ ప్రభు స్వరం విన్నాడు. ఏలి ప్రవక్త పెద్దవాడే, కానీ ప్రభు స్వరం వినలేకపోయాడు. ఫలితం ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుని స్వరం విన్న సమూయేలు గొప్ప ప్రవక్తగా ఎదిగితే, ఏలి తన కళ్ళను పోగొట్టుకొని చీకటి మలయంలో జీవించాల్సి వచ్చింది. అంటే ప్రభు స్వరం విన్న వాళ్ళు దేవునిలో ఎదుగుతారు. ప్రభు స్వరం వినని వారు చీకటి మయంలో, అంధకారంలో జీవించక తప్పదు. కాబట్టి నీ చెవులతో నువ్వు ఏం వింటున్నావు? ఈ ఆధునిక యుగంలో మనం వినేవి ఏమిటంటే, ఆ యూట్యూబ్ ఛానల్లో కనిపించే ఆ వీడియోలన్నీ కూడా పాటలు, చెత్త పాటలన్నీ కూడా వింటుంటాం. కానీ ప్రభు నీ నుండి కోరుకునేది ఇది కాదు. ఆయన వాక్యాన్ని వినగలగాలి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము ఏం చెప్తుందంటే, దేవుని స్వరం విని దాని ప్రకారం నీవు నడుచుకో. కుడివైపుకు వెళ్ళాలా, ఎడమ వైపుకు వెళ్ళాలా అని ప్రతి నిమిషం దేవుడు తన స్వరముతో నీకు చెప్తాడు. ఆ దాన్ని నువ్వు విని కుడివైపుకో ఎడమ వైపుకో వెళ్ళుము. నీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అందరినీ అడుగుతావు, ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని. కానీ దేవుణ్ణి అడగడం మర్చిపోతున్నావు. ఆయన స్వరం వింటే ఆయన నడిపించును. ఆయన నడిపేది ఎక్కడికి అంటే క్రీస్తులోకి. నీ చెవులు సక్రమంగా దేవుని వాక్యం విన్నప్పుడు నువ్వు క్రీస్తులో తప్పకుండా ఎదగగలుగుతావు. ఇది 3వ అతి ముఖ్యమైన అవయవము మన శరీరంలో. ఇక 4వ అతి ముఖ్యమైన అవయవము మన శరీరంలో ఏంటంటే చేతులు. ఈ చేతులు ఏం చేస్తున్నాయి? ప్రార్థించే చేతులు మిన్నవి అని మనకొక సామెత ఉంది. కానీ మన చేతులు ఏమో విధంగా మారుతున్నాయంటే ఇతరులను పడవేసే చేతులనుగా మారుతున్నాయి. ఇతరులను కింద పడవేయడానికి ఈ చేతులు ఉపయోగపడుతున్నాయి. కానీ యేసు ప్రభు చేతులు చూడండి, ఎంత మధురమైన చేతులు అవి. ఆ చేతులు ఎంతోమందిని ఓదార్చాయి. కానీ ఆ చేతులకే మనం శీలలను కొట్టాం. అయినప్పటికీ ఆ కారుణ్య చేతులు ఎంతోమందికి స్వస్థతనిచ్చిన చేతులు, ఆ చేతుల నుండి వచ్చే రక్తము ద్వారా కూడా మనల్ని ఇంకా స్వస్థపరుస్తూ ఉన్నాడు. మరి మన చేతులు యేసుప్రభు చేతులుగా మారగలవా? ఈ చేతులు ఇతరులను ఓదార్చగలవా? మన చేతులను పైకెత్తి ప్రార్థించగలవా? నిర్గమకాండం 17వ అధ్యాయం 11, 12 వచనాలలో మనం చూసినట్లయితే అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది? అమాలేకీయులతో యుద్ధంలో యెహోషువ, ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అటువంటి సందర్భంలో మోషే ఏం చేస్తున్నాడు? ప్రవక్తగా తన చేతులను రెండింటిని పైకి లేపి ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థిస్తే అద్భుతం జరుగుతుంది. చేతులను పైకి లేపిన ప్రతిసారి అద్భుతం జరుగుతుంది. అమాలేకులతో యుద్ధంలో ఇజ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. మోషే తన చేతులు ప్రార్థనకై వాడాడు. చేతులను పైకెత్తి ప్రభువును స్తుతించడంలో వాడాడు. అందుకే యుద్ధంలో గెలుస్తున్నాడు. నేడు ప్రియబిడ్డ, నువ్వు సైతానుతో యుద్ధం చేస్తున్నావు. ఆ యుద్ధంలో నువ్వు గెలవాలంటే తప్పకుండా ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటైనా నీ చేతులు పైకి లేవగలగాలి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 12, 13 వచనంలో యేసుక్రీస్తు ప్రభు వద్దకు ఒక కుష్ఠరోగి వస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచుము అన్నప్పుడు యేసు ప్రభు తన హస్తముతో ఆయనను తాకి స్వస్థపరిచాడు. ప్రియబిడ్డ, ప్రభు హస్తం ఇతరులను ఓదార్చి స్వస్థపరిచే హస్తం. మరి నీ హస్తం ఎలా ఉంది? నీ హస్తాన్ని ఇతరులను ఓదార్చడానికి వాడుతున్నావా? ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి వాడుతున్నావా? లేదా ఎదుటి వాని జీవితాన్ని, కుటుంబాన్ని కూల్చివేయడానికి వాడుతున్నావా?
ఒకవేళ నీవు కూల్చివేయడానికి వాడినట్లయితే నీ జీవితం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చేతులు ఎలా ఉపయోగపడుతున్నాయంటే మన జీవితంలో పైకి ఎదగడానికి. పైకెత్తిన చేతులు ప్రభువా నా ఆధ్యాత్మిక జీవితాన్ని పైకి లేపుమని ప్రార్థించడం అని అర్థం. ఇక చివరి అవయవము మన జీవితంలో మనము శరీరంలో ఉపయోగించాల్సిన చివరి అవయవము హృదయము. దేవుని వాక్యం చెప్తుంది మన హృదయంలో ఏముందో పరిశీలించుకో. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం. మన హృదయంలో అన్ని రకాలైన చెడులు ఉన్నాయంట. కానీ ఉండాల్సింది ఏంటిది? వాక్యం చెప్తుంది. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తు నీ హృదయంలో ఉండాలి. ఆయన వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆయన యొక్క జీవిత విశేషాలు నీ హృదయంలో ఉండాలి. మరియమ్మ తన హృదయంలో క్రీస్తు జీవిత విశేషాలను పెట్టుకుంది. అందుకే ఆ హృదయం ప్రభువును స్తుతించే హృదయం. మరి మనం ఏం పెట్టుకుంటున్నాం? ఇతరులు అన్న మాటలను పెట్టుకుంటున్నాం. మన హృదయంలో ఇతరులు అన్న మాటలను నిలుపుకొని దాన్ని మరలా ధ్యానించి కుళ్ళు కుతంత్రంతో ఏడుస్తూ అదే మాటలను ధ్యానించి ఏడుస్తున్నాం. ఫలితంగా జీవితం అంధకారం. మన హృదయంలో యేసుక్రీస్తు జీవిత విశేషాలుంటే తప్పకుండా క్రీస్తులో ఎదగలం. ఈ 5 అవయవముల ద్వారా క్రీస్తులో ఎదగమని ప్రభు మనకు సెలవిస్తున్నారు. కళ్ళ ద్వారా ప్రభువును చూసే కళ్ళుగా మారాలి. రెండవదిగా మన నాలుక దేవుని స్తుతించే నాలుకగా మారాలి. మూడవదిగా చెవులు యేసు స్వరాన్ని వినగలగాలి. నాలుగవదిగా చేతులు ఎంతోమందిని ఓదార్స్తూ ఎంతోమందికి సహాయం చేస్తూ దేవునిలో ఎదగగలగాలి. చివరిగా హృదయం క్రీస్తు జీవిత విశేషాలతో నింపబడాలి. అప్పుడు నిజంగా మనం క్రీస్తులో ఎదగగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతి జోడించి ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, శరీరాన్ని మాకిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దూతలకు సహితం ఇవ్వని శరీరం మాకు ఇచ్చి మమ్ము మహిమపరచుకోమని సెలవిస్తున్నాం. ఈ శరీరం ఉన్నంత కాలమే నీలో ఎదగగలం తండ్రి. శరీర భాగములను ఉపయోగించడం ద్వారా సరిగా ఉపయోగించినప్పుడే నీలో ఎదగగలం. కనుక ప్రభువా, మా శరీర భాగములన్నిటినీ మీకు సమర్పిస్తున్నాం. కళ్ళతో మంచిని చూసే భాగ్యాన్ని దయచేయండి. నాలుకతో నిన్ను స్తుతించే వరాన్ని మాకు ఇవ్వండి. చెవులతో నీ స్వరాన్ని వినే శక్తిని దయచేయండి. చేతులతో ఇతరులను ఓదార్చే కృపను దయచేయండి. మా హృదయంలో నీ ఉండాలి తండ్రి. మా హృదయంలో చెడు ఉండకూడదు. మా హృదయంలో అంధకారం ఉండకూడదు తండ్రి. మా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మా హృదయములు నీ హృదయములుగా మారునుగాక. నీ హృదయంలో ఉన్న పవిత్రతతో మా హృదయమును బలపరచుము తండ్రి. మా హృదయములను పవిత్రను చేయము. శరీరం ద్వారా నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చివరిగా 2 ప్రశ్నలు. మొట్టమొదటిది, నీ శరీరం ప్రభువును తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నావా లేక పాపపు పనులు చేయడానికి ఉపయోగిస్తున్నావా? రెండవది, నీ హృదయంలో యేసు విశేషతలు ఉన్నాయా? యేసుక్రీస్తు జీవిత విశేషతలు నీ హృదయంలో నిలుపుకున్నా?